ప్రజలకి సేవ చెయ్యాలని, అది చాలా ముఖ్యం మన దేశానికని ఆయన అనుకునేదే అది. ఒక స్త్రీగా నేను ఎప్పుడు ఆయన ఇబ్బంది పెట్టేదాని కాదు. ఎస్, ఆయన పని చేయటం ఇష్టం, చెయ్యని. అది ఎవరికి? ప్రజలకి. అదేంటి, మంచి పని చేస్తున్నారు ఆయన, చెడు కాదు కదా. అట్లానే నేను ఊరుకునేదాన్ని, ఆయన ఏది ఇబ్బంది పెట్టలేదు. ఆ 2 గంటలు అడిగినా కూడా దానికి ఒక పెద్ద యుద్ధం జరిగేది ఇంట్లో. నేనే ముందలు పోట్లాడేదాన్ని. నేను మీలాగానే ఒక స్త్రీ కదా, కొన్ని గంటలు గడపాలని ఉంటుంది హస్బెండ్తో, మొగుడుతో. కానీ ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం నేను చేపట్టిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, ఇంట్లో కూర్చుని నేను పోటాడింది వేరు, కానీ ఆయన 360 రోజులు మీకే పని చేయాలి ఆయన అని నేను కోరుతున్నాను. అట్లానే మళ్ళీ చెప్తున్నాను, స్త్రీయే కాదు ప్రతి ఒక్కళ్ళని ఆయన మనసులో పెట్టుకుని ఆయన ముందుకెళ్తారు. మీ కార్మికులు మీరందరూ ఓపిక పట్టాలి. మీరు చాలా ఎదుర్కొంటున్నారు, అది నాకు తెలుసు. మీరే కాదు, ప్రతి వర్గంలో ప్రతి ఒక్కళ్ళు, తెలుగుదేశం అనే కాదు, ప్రజలు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. కానీ చివరికి ఈ వైసీపీ ప్రభుత్వం డబ్బు చేసుకోవటమే వాళ్ళకి ఈ 5 ఏళ్ళు ఇక్కడ మనం వాళ్ళకి ఇచ్చినట్టుంది ఈ ప్రభుత్వం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రతి వర్గానికి వాళ్ళు మంచి పథకాలు తీసుకొస్తారు. ప్రతి కార్మికుడికి ఇళ్ళు మరియు మెరుగైన జీవితం, ఆరోగ్యం, పిల్లలకి విద్య అందిస్తారు తప్పకుండా ఈ కూటమి. తర్వాత అంతేకాకుండా మహిళ కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కొన్ని ప్రత్యేక హామీలు కూడా వాళ్ళు ఇచ్చారు. దాంట్లో వచ్చింది ఈ సూపర్ 6. అది మీకు తెలుసు అనుకుంటున్నాను. ప్రతి ఒక్క మహిళ మనం కష్టపడి ఇది ప్రతి ఒక్క ఇంటింటికి, గడప గడపకి మనం ఇది తీసుకెళ్ళాలి. దాంట్లో ఏంటంటే 18 ఏళ్ళు వచ్చిన మహిళకి 1500 రూపాయలు ఆ పిల్ల అకౌంట్కి, ఆ బిడ్డ అకౌంట్కి వెళ్తుంది. అట్లానే చదువుకున్న ప్రతి బిడ్డకి 15,000 ప్రతి సంవత్సరం వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది. అట్లానే 3 పిల్లలు ఉండే, చదువుకునే పిల్లలు ఉండే కుటుంబానికి 45,000 ఇస్తారు. అట్లానే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. అదే కాకుండా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా ఉంది. ఇది మీరు మీ పనికి ఉపయోగించవచ్చు, తల్లిదండ్రులను కూడా మీరు చూడొచ్చు. అది ఈ సభ ముగిసే ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి కొంచెం నేను చెప్పదలుచుకుంటున్నాను. అది మీరు చూస్తూనే ఉన్నారు. 5 ఏళ్ల క్రితం ఆయన ఎట్లా పరిపాలించేవారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా పరిపాలిస్తుందో. అప్పుడు మనం చాలా గర్వపడే వాళ్ళం, మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నామని. ఇప్పుడు ఏమని చెప్పుకుని మనం గర్వంగా ఉండొచ్చండి? ఈ వైసీపీ ప్రభుత్వంతో చెప్పుకోవటానికి ఏమీ లేదు. తలవంపు మన తల దించుకోవటానికే ఉంది ఈ ప్రభుత్వం. గంజాయి, శాండ్ మాఫియా, మీ భూములన్నీ తీసేసుకోవటం, ఇల్లిసిట్ లిక్కర్, కల్తీ మద్యం, ఇవన్నీ తీసుకొచ్చి మన ఏమి అనుకోవాలో ఈ ప్రభుత్వం గురించి నాకైతే తెలియదు. వీళ్ళు మనుషులా ఏంటి, మన రాక్షస పాలన కింద ఉన్నామా అనిపిస్తుంది నాకు. మొన్నటికి మొన్న మీరు చూశారు, ఈ వైసీపీ ప్రభుత్వం అంటుంది వైజాగ్ రాజధాని అని, ఇది ఆంధ్రప్రదేశ్కి. మొన్న 25,000 గంజాయి దిగింది ఒక కంటైనర్లో వైజాగ్లో. అంటే ఎన్ని లక్షల కోట్లు దాని విలువ చూడండి. కానీ అది కాదు నేను మీకు చెప్పదలుచుకుంది. మీరు ఆలోచించాలి, ఆ గంజాయితో ఏమవుతుంది, ఈ రాష్ట్రం, మన పిల్లలు భవిష్యత్తు ఏమవుతుందని మీరు ఆలోచించాలి.
అది అందుకే నేను స్పెసిఫిక్గా ఈ గంజాయి అనేది దానికి అలవాటు పడిన పిల్లలు, మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తుకి ఏమీ ఉండదు. వీళ్ళు